Hi viewers, welcome to Return to Jesus channel. Thank you for viewing this channel. ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశము క్రీస్తు వైపుకి తిరిగి మళ్ళుట. మరి రానున్న రోజుల్లో ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని వాక్యములో మరి ఆయన జ్ఞానములో ఆయన కృపలో మనం ఎదుగుతూ ముందుకు వెళ్తూ ఆయన నామానికి మహిమ ఘనత ప్రభావములు చెందినట్లు, అదేవిధంగా మీరు ఆశీర్వదింపబడి ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉండునట్లు ఈ యొక్క ఛానల్ని మొదలుపెట్టడం అనేది జరిగింది. సో లెట్స్ జంప్ ఇన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈరోజు వాక్యము మరి క్రీస్తు వైపుకి తిరిగి వచ్చుట. మరి దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కొంతమంది కొన్నిసార్లు దేవుని వైపు మరి రావడానికి మొగ్గు చూపరు, లేదా మరి డిస్ట్రాక్ట్ అయిపోయి ఉంటారు వారి జీవితాల్లో. మరి అటువంటి వారందరికీ మరి వారు అనుకుని ఉండొచ్చు, దేవుడు మళ్ళీ నేను తిరిగి వస్తే దేవుడు నన్ను మళ్ళీ స్వీకరిస్తాడా, లేదా దేవుడు మళ్ళీ నన్ను క్షమిస్తాడా అని చెప్పేసి మీరు అనుకుని ఉండొచ్చు. మరి దానికోసము మనము వాక్యంలోకి వెళ్దాం. లూకా 15:11-24 వరకు చదువుకుందాం. ఈ యొక్క కథ క్రీస్తు యేసుప్రభు వారు మరి అక్కడ ఉన్న ప్రజలకు చెప్తున్నారు. మరియు ఆయన ఇట్లా, నేను ఒక మనిషినికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాడు. మరి ఇక్కడ 2 కొడుకులు ఉన్నారంట ఒక తండ్రికి. ఆ తండ్రి చిన్న కుమారుడు నాకు ఆస్తిలో భాగమిమ్మని అన్నాడంట. మరి ఆ కాలంలో గనక ఆస్తిలో భాగమిమ్మని మరి బతుకుండగా అడిగితే, నువ్వు చనిపోయేంతవరకు నాకు వెయిట్ చేయలేను కాబట్టి నాకు ఇప్పుడే ఇచ్చేయి అని దాని అర్థం. మరి తండ్రి బాధపడి ఉండొచ్చు, కానీ ఏం చేశాడు? సరే, తండ్రి ప్రేమ కలిగినవాడు, ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఏమైందో చూద్దాం. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారము వలన పాడు చేశాను. మరి ఇక్కడ బైబిల్లో ఉంటుంది, దుర్వ్యాపారము వలన పాడు చేశాను. రాంగ్ డెసిషన్. మరి మంచి వ్యాపారంలో కాదంట, దుర్వ్యాపారంలో చేశాడంట దండగా. మరి తండ్రి ఇచ్చిన ఆస్తి అంతా మరి రాంగ్ డెసిషన్స్తో రాంగ్ బిజినెస్లో పెట్టి తప్పటడుగులు వేస్తూ దుర్వ్యాపారంతో ఆ యొక్క సమస్తమును కోల్పోయాడు. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగిరి. అదంతయు ఖర్చు చేసిన తర్వాత దేశమందు గొప్ప కరువు వచ్చిందంట. సరే, మరి ఉంది ఆస్తి, ఖర్చు చేశాడు. సరే, ఖర్చు చేస్తే చేశాడు. సరే, ఇక వేరే విధంగా చూసుకుందంటే దేశమందు అంతటా కరువు వచ్చిందంట. ఫైనాన్షియల్ స్ట్రగుల్. He took a wrong decision and now he is having a financial struggles. తర్వాత మరి 15వ వచనంలో చూసుకుంటే, వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని జంత చేరను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. మరి గొప్పగా బతికినవాడు, మరి రాజకుమారులాగా బతికినవాడు ఏమైంది? పందులను మేపే పనిలో చేరాడంట. సి సమ్టైమ్స్ ఈవెన్ వీ ఇన్ అవర్ లైఫ్స్, మరి కొంతమంది ఉండొచ్చు మనలో, వీఆర్ డూయింగ్ అ జాబ్ విచ్ వీఆర్ హేటింగ్ ఆర్ విచ్ వీఆర్ నాట్ లైకింగ్. సో ఈవెన్ ద సేమ్ పొజిషన్. మరి మనలో కొంతమంది ఉండొచ్చు, మనం చేసే పని మనకు నచ్చకపోవచ్చు. మనం చేసే పని మరి ఆ చేసే యొక్క వ్యాపారంలో కానీ ఏదైనా కానీ మనకు నచ్చక, కానీ పరిస్థితుల రీత్యా ఇక వేరేది చేయలేక మనం ఆ పని చేస్తుండొచ్చు. ఇక్కడ కూడా ఈ కుమారుడిది అదే పరిస్థితి. పందులను మేపుటకు ఒప్పుకున్నాడంట. అయితే 16వ వచనంలో చూద్దాం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడను. ఇక్కడ ఏమైపోయింది? ఆఖరికి భోజనం కూడా తినే స్థితి లేదు అక్కడ. అంటే వాడు పందులు తినే వరకు స్టేజ్ ఎందుకు వచ్చింది అంటే, మైట్ బి వాడి బాస్ అతనికి ఫుడ్ ఇవ్వట్లేదేమో. హిస్ బాస్, హిస్ మేనేజర్ ఈస్ ట్రీటింగ్ హిమ్ లైక్ స్లేవ్. మరి ఈరోజు మరి కొంతమంది ఉండొచ్చు మనలో,
మీ మేనేజర్స్ లేదా మీ టీమ్ లీడ్స్, మరి మీ పై స్థాయి వాళ్ళు మిమ్మల్ని కొన్ని ఇబ్బందులు పెట్టొచ్చు, కొన్ని ఇబ్బందులు మీరు గురవుతుండొచ్చు. మరి ఈ యొక్క తప్పిపోయిన కుమారుడు కూడా అటువంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను, కానీ ఎవడునూ వానికి ఏమీ ఇయ్యలేదు. మైట్ బీ హ్యావింగ్ ఫ్రెండ్స్, అతనికి స్నేహితులు ఉండొచ్చు డబ్బున్నప్పుడు, కానీ ఇప్పుడు ఎవరు లేరంట. ఎవరు లేకపోతే కాదు, కనీసం ఫుడ్ పెట్టే వాళ్ళు కూడా లేరంట. అందరూ వదిలి వెళ్ళిపోయారు. నౌ హీ ఈజ్ అలోన్. లోన్లీనెస్, nobody was there with him. Might be you also feeling lonely because ఇంతకుముందు నీకు స్నేహితులు ఉండేవారు లేదా నీ బంధుమిత్రులు ఉండేవారేమో, కానీ ఇప్పుడు ఎవరు లేరు, ఒంటరివాడిని అయిపోయానే అని. అయితే మరి 17వ వచనం నుంచి ఎలా అతను మార్పు చెందాడో చూద్దాం. 17వ వచనం, అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు, నా తండ్రి యొద్ద ఎంతోమంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోవచ్చున్నాను. తెలుగులో బుద్ధి వచ్చింది అని ఉంది. యూజువల్లీ వీ కెన్ సే లైక్ హీ కేమ్ ఇన్ టు హిస్ సెన్సెస్. నౌ he remembered that his father, he remembered his father, he is rich. సో ఏమనుకున్నాడంట, అట్లీస్ట్ వాళ్ళకి ఫుడ్ అన్నా ఉంది అని చెప్పేసి తన తండ్రిని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట. మరి సహోదరుడు సహోదరి, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, మీకు ఒక పరలోకంలో తండ్రి ఉన్నాడు, మీకు ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయన మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. రైట్. 18వ వచనం, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదు అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాను. ఏమైందంటే, ఏమనుకున్నాడంట, లైక్ అట్లీస్ట్ నాట్ లైక్ అ సన్, నన్ను ఒక కుమారునిగా కాదు, అట్లీస్ట్ ఒక పనివాడిలాగా పెట్టుకో, నాకు ఫుడ్ చాలు. మరి ఆస్తి అడిగి తీసి వెళ్ళిన కొడుకు ఇప్పుడు వచ్చి ఏమడగడానికి వస్తున్నాడు, కూలి వాళ్ళలాగా పెట్టుకో అని చెప్పేసి. సమ్టైమ్స్ వీ హ్యావ్ అ రాంగ్ ఇంప్రెషన్ అబౌట్ గాడ్. మనకి దేవుని పట్ల కొన్నిసార్లు రాంగ్ ఇంప్రెషన్ ఉంటుంది. మరి దేవుడు నేను తప్పు చేసిన తర్వాత తిరిగి వెళ్తే నన్ను ఎలా ట్రీట్ చేస్తాడు, మరి ఆ పరలోకపు తండ్రి ఎలా ట్రీట్ చేస్తాడో, మరి యేసుప్రభువు నన్ను ఎలా ట్రీట్ చేస్తారు, మరి నేను మళ్ళీ ప్రార్థించలేదు, ఎప్పుడు నేను అడగలేదు దేవుణ్ణి ఏమి, ఇప్పుడు అడిగితే దేవుడు ఆలకిస్తాడా లేదా? చూడండి ఏం జరిగిందో. 20వ వచనం, వాడింకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. హల్లెలూయా. కొడుకు ఏమనుకున్నాడు, తండ్రి ఏమంటాడో ఏమో కన్విన్స్ చేయాలి అని చెప్పి ఒక స్క్రిప్ట్ రాసుకొని మరి తండ్రి దగ్గరికి వెళ్తే తండ్రి ఏం చేశాడంట, వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వారిని చూచి కనికరపడి, అంటే ఈ యొక్క తండ్రి, మరి ఈ తండ్రి కింద పని వాళ్ళు ఉన్నారు, హీ మైట్ బి అ బిజీ మ్యాన్, ఇతను కొంచెం బిజీ పర్సన్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ కొడుకు వస్తున్నాడు అంటే దూరంగా చూసి కనిపెట్టాడంట. అంటే అర్థం ఏంటి, ఏ మార్గంలోనైతే కొడుకు వెళ్ళిపోయాడో అదే మార్గంలో మళ్ళీ కొడుకు తిరిగి వస్తాడేమో అని చెప్పి ఆ తండ్రి చూస్తున్నాడు. ఈరోజు కూడా పరలోకపు తండ్రి అలాగే చూస్తున్నాడు. మీరు ఏ విధంగానైతే తిరిగి వెళ్ళిపోయారో, మరి మీరు లాస్ట్ టైం చేసిన ప్రార్థన అయి ఉండొచ్చు, లేదా మీరు లాస్ట్ టైం ఆయన పిలిచి ఉండొచ్చు, యేసయ్యా నాకు ఇది సహాయం చేయని చెప్పి. దేవుడు మళ్ళీ ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని నెలలైనా, రోజులైనా, ఏదైనా సరే దేవుడు మళ్ళీ ఎదురు చూస్తున్నాడంట, అదే మార్గంలో తిరిగి వచ్చి నువ్వు మళ్ళీ నన్ను ఏమైనా అడుగుతావేమో అని. నువ్వు తక్కువ వాటి గురించి అడగొచ్చు, మరి తప్పిపోయిన కుమారుడు మరి నన్ను కూలీగా పెట్టుకో ఇది అని చెప్పేసి అడిగి ఉండొచ్చు, కానీ తండ్రి ఏ విధంగా రెస్పాండ్ అవుతాడో తెలుసా? 21వ వచనం, అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కానెను. అయితే ఇక్కడ ఇతను వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని చెప్తున్నాడు, నేను ఈ తప్పు చేశాను, నేను ఈ పాపం చేశాను, నన్ను క్షమించు, నన్ను పనుల్లాగా పెట్టుకొని అతను రాసుకున్న స్క్రిప్ట్ వచ్చేసి తండ్రికి చెప్తున్నాడు. అయితే తండ్రి ఏం చేశాడు తెలుసా?
అయితే తండ్రి తన దాసులను చూసి ప్రశస్త వస్త్రములు త్వరగా తెచ్చి వీనికి కట్టి, మీన్స్ Father is not about your sins. No, he is not thinking about your sins. Though you went and asking him, you're sharing you're confessing your sins and everything. No, God is always loves you, loving you also. మరి వెళ్ళి నేను నా పాపం చెప్పుకుంటానని చెప్పి నువ్వు దేవునికి చెప్తావమ్మా. కానీ దేవుడు ఇక్కడ తండ్రి పాపం చెప్తుంటే అది వినట్లే. ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి. నేను కూలీలాగా వస్తానంటే లేదు, ప్రశస్తమైన వస్త్రాలు తీసుకురండి. తర్వాత ఏమన్నాడు, వీని చేతికి ఉంగరము పెట్టి, మరి అన్నీ అమ్మేసుకున్నాడు. చూశాడు తండ్రి, అయ్యో నా కొడుకుంటి మీద బంగారం లేదు, అన్నీ పోగొట్టుకున్నాడేమో. వెంటనే ఒక ఉంగరం తీసుకురండి అన్నాడు. ఉంగరం పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి. మరి ఈ కుమారుడు వచ్చి నేను కూలిగా ఉండాలనుకుంటే, కానీ దేవుడు మటుకు ఆ తండ్రి మటుకు కుమారుడిగానే స్వీకరించాడు. నువ్వు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చినా సరే, నువ్వు వెళ్ళేటప్పుడు ఎంత ప్రేమించాడో దేవుడు, తిరిగి వచ్చాక ఇంకా అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తాడు తప్ప నిన్ను తృణీకరించాడు. సహోదరుడా సహోదరి. 23వ వచనం, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని సంతోషపడదుము. నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పిపోయి దొరికేనని చెప్పను. అంతటా వారు సంతోషపడసాగిరి. అందరికీ విందు. మరి ఒక మాట అంటాడు యేసుప్రభు వారు దీనికన్నా ముందు వర్షంలో, ఒక్క అతను గనక యేసుని నమ్ముకొని మరి మారు మనస్సు పొందితే పైన దూతలు సంతోషపడతాయంట. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మరి విందు భోజనం జరుగుతుంది. ఇక్కడ 24వ వచనంలో, నా కుమారుడు చనిపోయి మరల బ్రతికెను, తప్పుపోయి దొరికెనని చెప్పాను. ఇక్కడ 2 ఉన్నాయి. ఇంగ్లీష్లో మై సన్ వాజ్ డెడ్ అండ్ ఈజ్ అలైవ్ అగైన్, హీ వాజ్ లాస్ట్ అండ్ ఈజ్ ఫౌండ్. 2 టైప్స్. మరి నీకు క్రీస్తు తెలిసి ఉండకపోవచ్చు. యేసు ప్రభు వారు అంటే ఏమో ఒక దేవుడు అని మాత్రమే తెలుసుండొచ్చు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి తిరిగి అడుగుతావు, మరి ఎవరో నీకు చెప్పడం వల్ల, లేకపోతే ఈ మెసేజ్ విన్న తర్వాత మరి నీకు వచ్చే సమస్య గురించో దేని గురించో నువ్వు యేసయ్యా ఇది నాకు సహాయం చేయ నువ్వు జ్ఞాపకం చేసుకున్నా, లేదా నీకు క్రీస్తు తెలిసి ఉండి కూడా, మరి క్రైస్తవుడు అయ్యుండి కూడా, క్రైస్తవురాలు అయ్యుండి కూడా దేవుణ్ణి ఎప్పుడూ నమ్ముకోలేదు, లేదా ఎప్పుడు ప్రార్థించలేదు. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయన పలికినప్పుడు అంట దేవుడు ఆనందిస్తాడు. అంతటా వాడు సంతోషపడసాగిరి. 2 types. One is dead and alive. Second one is lost and found. God is not interested in your sin. God is not interested in your fault finding. God is interested in loving you. మరి దేవుడికి నీ పాపాలు లెక్కించాలని లేదు, మరి దేవుడికి నిన్ను శిక్షించాలనే ఆశ అంతకన్నా లేదు, కానీ నిన్ను ప్రేమించాలనే ఆశ ఉంది. అందుకే మరి యోహాను 3:16 అంటాడు, దేవుడు లోకంను ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం అనుగ్రహించినట్లు ఆయనను అప్పగించను అని అంటాడు. కాబట్టి సహోదరుడా సహోదరి, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. హీ ఈజ్ లవింగ్ యూ. హీ ఈజ్ నాట్ ఆఫ్టర్ ఫాల్ట్ ఫైండింగ్. హీ ఈజ్ నాట్ ఆఫ్టర్ యువర్ ఫాల్ట్స్, యువర్ మిస్టేక్స్. మరి మీరు రాంగ్ డెసిషన్స్ తీసుకున్నా, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్లో ఉన్నా, ఏదైనా ఇల్ హెల్త్ వచ్చేసినా, మరి అప్పుడెప్పుడో నేను అడిగాను ఆలకిస్తాడా, లేదా నేను ఇంతవరకు ఎప్పుడు ప్రార్థించలే ఆలకిస్తాడా, లేదు. ఒక్క మాట, యేసయ్యా మరి ఈ యొక్క సమస్య ఉంది, దీన్ని సాల్వ్ చేయి. మరి ప్రార్థన అంటే ఏదో గొప్పగా కొండల తట్ట వెళ్ళి ఎక్కడో కాదు, మీరు ఉన్న చోటే, మీరు ఎక్కడున్నా సరే, ఇది ఎక్కడ చూస్తున్నా సరే, యేసయ్యా నాకు ఈ పలానా జాబ్లో సహాయం చేయి, యేసయ్యా మరి ఈ పలానా వ్యక్తి నన్ను ఇబ్బంది పెడుతున్నాడు, నాకు నీ సహాయం కావాలి అని ఎప్పుడైతే when you return to Jesus, you will see God is running towards you. Hallelujah. So finally we read one more scripture and we'll close. Matthew chapter 11:28. మత్తయి 11:28. ప్రయాసపడి భారమోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. Come unto me, all you that labor and heavy laden, I will give you rest, and I will give you rest. So my friend, Jesus is calling you. మరి యేసు ప్రభువు మిమ్మల్ని పిలుస్తున్నారు. నీకు ఏదైనా స్ట్రెస్ ఉందా, ఏదైనా బర్డెన్ ఉందా లైఫ్లో,
రిటర్న్ టు మీ, రిటర్న్ టు జీసస్. హీ ఈజ్ రెడీ టు గివ్ యూ రెస్ట్ అండ్ సొల్యూషన్ టు యువర్ ప్రాబ్లమ్స్. ఆమెన్. మరి ప్రార్థించుకుందాం. నజరేయుడైన యేసయ్య, ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి మీకు వందనాలు. అవును తండ్రి, దేవా, మరి నీవు తండ్రి మా పట్ల ఎటువంటి మనసు కలిగి ఉన్నాడు అనేది మాకు తెలియజేశావు వాక్యము ద్వారా. దేవా, దాని కొరకై నీకు వందనాలు. మరి ఈరోజు ఎవరెవరైతే వాక్యం విన్నారో తండ్రి, మరి ఎవరెవరైతే ఇది చూస్తున్నారో వాళ్ళు ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నా తండ్రి వారిని స్వస్థపరచండి, బయటికి తీసుకురండి దేవా. అవును, నీవు వారి కొరకు ఎదురు చూచుచున్నావు అని ఈరోజు వారు తెలుసుకొని నిన్ను పలుకుతున్నారు గనుక దేవా, మరి అది ఆర్థిక సమస్య ఏమి, ఆరోగ్య సమస్య ఏమి, మరి ఎటువంటి చెప్పుకునే సమస్య ఏమి, చెప్పుకోలేని సమస్య ఏమి, ప్రతి సమస్యను మీరు తీసివేసి మరి వారిని ఆశీర్వదించమని, అలాగే దేవా అబ్రహాం ఆశీర్వాదం చొప్పున ఆశీర్వదించమని, ద్వితీయోపదేశకాండంలో ఒక ఆశీర్వాదాలు చొప్పున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.